నమస్కారం వ్యూవర్స్, స్వాగతం మీ అందరికీ మీ సొంత ఛానల్ రుద్రఫలాలులోకి. ఈరోజు కర్కాటక రాశివారికి 2026 సంవత్సరంలో మే 16, 17, 18, 19 తేదీల్లో జరగబోయే ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా డి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాం. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా 20 రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622 కాల్ చేయండి. ఈ 4 రోజులు సాధారణమైనవి కావు. కొంతమంది కర్కాటక రాశివారి జీవితంలో ఇవే అత్యంత కీలకమైన రోజులు కావచ్చు. మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును నిశ్చలంగా ఉంచి వినండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వినబోయే విషయాలు మీ జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. చాలా కాలంగా మీరు పడుతున్న బాధలు, కన్నీళ్లు, మానసిక ఒత్తిడికి ఇప్పుడు ముగింపు దగ్గర పడుతోంది. మీరు ఊహించిన విధంగా అదృష్టం మీవైపు తిరగబోతోంది. ఈ వీడియోలో చెప్పే కొన్ని విషయాలు మీ జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. ఎందుకంటే ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారంతో ఈ ఫలితాలను మీకు అందిస్తున్నాం. ముఖ్యంగా చివరిలో చెప్పే విషయం మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే అది మీ జీవితంలో ఒక పెద్ద రహస్యాన్ని బయటపెడుతుంది. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదనుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టు వల్లే ఇలాంటి విలువైన సమాచారాన్ని మరింతమందికి అందించగలుగుతున్నాం. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు ఎప్పటికీ మిస్ కావు. అయితే ఆలస్యం చేయకుండా కర్కాటక రాశివారికి ఈ 4 రోజుల్లో జరగబోయే అద్భుతమైన సంఘటనలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశివారికి మే 16 తేదీ ఉదయం నుంచే ఒక ఆశ్చర్యకరమైన మార్పు ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా మీ మనసులో నడుస్తున్న ఆందోళనలు ఒక్కసారిగా తగ్గిపోతాయి. మీకు తెలియకుండానే మీ జీవితంలో ఒక శక్తివంతమైన మార్పు దగ్గరపడుతోంది. ముఖ్యంగా డి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీరు వినబోయే ఒక వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ వార్త విన్న తర్వాత మీ కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. ఇంతకాలం మీరు పడిన కష్టం వృధా కాలేదని అనిపిస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న పని ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీకు సహాయం చెయ్యనివాళ్లు కూడా ఇప్పుడు మీ వద్దకు వస్తారు. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీ ఇంట్లో కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తుంది. ఇంట్లో పెద్దలు మీ గురించి మంచి మాటలు మాట్లాడతారు. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు సరైనవని అందరికీ అర్థమవుతుంది. మీపై విమర్శలు చేసినవాళ్లు కూడా ఇప్పుడు మౌనం వహిస్తారు. ఒకప్పుడు మీకు దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి రావడం వల్ల మీ మనసులో చాలా కాలంగా ఉన్న బాధ తగ్గిపోతుంది. మీకు మళ్లీ ఒక కొత్త ఆశ కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సంబంధాలలో చాలా మంచి మార్పులు కనిపిస్తాయి. మే 17 తేదీన మీకొక అతిపెద్ద శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఇది ఉద్యోగం, డబ్బు, ఆస్తి లేదా విదేశీ అవకాశానికి సంబంధించింది కావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పని ఈ రోజున పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. మీరు ఊహించని చోట నుంచి సహాయం లభిస్తుంది. మీరొక ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తుంటే ఆ ఫోన్ కాల్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఆ ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కొంతమంది కర్కాటక రాశివారికి ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశం కూడా రావచ్చు. మీరు చేసిన కష్టం ఇప్పుడు గుర్తింపు పొందుతుంది. మీ ఆర్థిక పరిస్థితిలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. ఇంతకాలం చేతిలో నిలవని డబ్బు ఇప్పుడు నిలవడం ప్రారంభమవుతుంది. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. కొంతమంది అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు పొందే అవకాశం కూడా ఉంది. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా కనిపిస్తారు. మీరొక కొత్త వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహనం లేదా బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి మంచి సమయం దగ్గరపడుతోంది. ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మకూడదు. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి అసూయపడేవాళ్లు కూడా ఉన్నారు.
బయటకు మీతో మంచిగా మాట్లాడినా లోపల మీకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీరు చెప్పే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకండి. మీ విజయానికి సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచడం మంచిది. మీరు మౌనంగా ఉంటేనే చాలా సమస్యలు దూరమవుతాయి. దేవుడిపై విశ్వాసం పెంచుకుంటే మీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకి తొలగిపోతుంది. మే 18 తేదీ మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజవుతుంది. ఈ రోజున మీరొక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. మొదట అది మీకు నమ్మశక్యంగా అనిపించదు, కాని ఆ విషయం నిజమని తెలిసిన తర్వాత మీరు ఆనందంతో ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా డి అనే వ్యక్తి మీకు చెప్పే సమాచారం చాలా కీలకంగా మారుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణమవుతుంది. ఇంతకాలం మీ జీవితంలో ఉన్న మానసిక ఒత్తిడి ఇప్పుడు తగ్గిపోతుంది. మీరు మళ్లీ ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. మీ ముఖంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. చాలామంది నీ జీవితంలో ఏమైంది, నువ్వు చాలా మారిపోయావు అని అడిగే పరిస్థితి వస్తుంది. మీరు దేవుడి దగ్గరకు మరింత దగ్గరవుతారు. ఆలయ దర్శనం చేయాలని మీ మనసు కోరుతుంది. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు వేగంగా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ప్రేమలో ఉన్న కర్కాటక రాశివారికి కూడా చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. మీ మనసులో ఉన్న వ్యక్తి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. గతంలో జరిగిన అపార్థాలు తగ్గిపోతాయి. మీ సంబంధం మరింత బలోపడుతుంది. పెళ్లి గురించి ఇంట్లో చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. మీ ప్రేమ నిజమైనదైతే ఈ సమయంలో దేవుడి ఆశీస్సులతో అది విజయవంతమవుతుంది. మీరు గతంలో అనుభవించిన బాధలు ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. చాలా రోజులుగా మీరు మౌనంగా పడిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. మీ కన్నీళ్లకు ఇప్పుడు దేవుడు సమాధానమివ్వబోతున్నాడు. మీకు న్యాయం జరగబోతోంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ శత్రువులు కూడా ఇప్పుడు మీ ఎదుట మౌనం వహించే పరిస్థితి వస్తుంది. ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించండి. మీ కలలు, మీకు ఎదురయ్యే వ్యక్తులు, మీరు వినే మాటలు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో వచ్చే కొన్ని కలలు భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు ఇవ్వవచ్చు. మీరు దేవుడిపై నమ్మకం ఉంచి ముందుకు వెళితే అసాధ్యమనుకున్న పనులు కూడా సాధ్యమవుతాయి. ఈ సమయంలో కర్కాటక రాశివారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే మంచి మార్పులను చూసి కొంతమంది లోపల అసూయతో ఉండే అవకాశముంది. బయటకు మీతో నవ్వుతూ మాట్లాడినా మీ వెనుక మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించేవారు కనిపిస్తారు. ముఖ్యంగా మీరు చేయబోయే కొత్త పనులు లేదా మీకు వచ్చిన శుభవార్తలను అందరితో పంచుకోవద్దు. కొంతమంది మీ అదృష్టాన్ని చూసి నరదృష్టి పెట్టే అవకాశముంది. అందుకే ఈ రోజుల్లో మౌనం మీకు చాలా పెద్ద ఆయుధంగా మారుతుంది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా కుటుంబంలో లేదా ఉద్యోగ ప్రదేశంలో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్కు దూరంగా ఉండాలి. ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే శ్రీ వెంకటేశ్వరస్వామి కటాక్షం మీపై బలంగా ఉండటం వల్ల చివరికి మీకే విజయం దక్కుతుంది. మీరు చాలా కాలంగా పడిన మానసిక ఒత్తిడి ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టక బాధపడినవారు ఇప్పుడు ప్రశాంతతను అనుభవిస్తారు. మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు వస్తుంది. చాలామంది ఇప్పుడు నీలో కాన్ఫిడెన్స్ పెరిగింది అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మీరు నమ్మి మోసపోయిన విషయాలు ఇప్పుడు మీకు పెద్ద పాఠంగా మారుతాయి. మీరు ఇకపై ఎవ్వరినీ త్వరగా నమ్మరు. అదే మీకు భవిష్యత్తులో పెద్ద రక్షణగా మారుతుంది. ప్రేమలో ఉన్న కర్కాటక రాశివారికి ఈ రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయి. మీ మనసులో ఉన్న వ్యక్తి మీతో మళ్లీ మాట్లాడే అవకాశం ఉంది. చాలా రోజులుగా దూరంగా ఉన్నవారు తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. ఒకప్పుడు మీను పట్టించుకోని వ్యక్తే ఇప్పుడు మీ విలువను గుర్తిస్తాడు. మీ హృదయంలో దాచుకున్న బాధలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు కోరుకున్న ప్రేమ మీ జీవితంలో స్థిరపడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా డి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీరు ఒక అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంట్లో పెళ్లి గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఆలస్యమైన సంబంధాలు ఇప్పుడు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి. కొంతమంది కర్కాటక రాశివారికి ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా ఉంది. మీ కుటుంబ సభ్యులు మొదట ఒప్పుకోకపోయినా చివరికి మీ సంతోషాన్ని అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి ద్వారా మీ అదృష్టం మారే సమయం దగ్గర పడుతోంది.
పెళ్లైన వారికి కూడా ఈ సమయంలో సంబంధాలలో మధురత పెరుగుతుంది. గతంలో జరిగిన చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. మీరిద్దరూ కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు అదృష్టం బలంగా పనిచేయబోతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. గతంలో మీరు రిజెక్ట్ అయిన చోట నుంచే ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశముంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. మీ కష్టం వృధా కాలేదు. దేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు కాని ఇప్పుడు ఫలితమివ్వడానికి సిద్ధమవుతున్నాడు. వ్యాపారం చేస్తున్న కర్కాటక రాశివారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త డీల్స్ రావచ్చు. ఇంతకాలం నష్టాల్లో ఉన్నవారు ఇప్పుడు లాభాల దిశగా అడుగులు వేస్తారు. ఒక కొత్త వ్యక్తి మీకు బిజినెస్ ఐడియా ఇవ్వవచ్చు. మొదట మీరు సందేహపడినా తర్వాత అది మీకు చాలా పెద్ద లాభం తెస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. ముఖ్యంగా నమ్మకం పేరుతో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఉన్న అలసట, బలహీనత తగ్గిపోతుంది. అయితే ఈ సమయంలో ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం. బయట ఆహారం ఎక్కువగా తినకండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. మీరు ప్రశాంతంగా ఉండేందుకు ప్రతిరోజూ ఉదయం కొంతసేపు దేవుణ్ణి ధ్యానం చేయడం మంచిది. ఆలయ దర్శనం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. మే 18 నుంచి 19 మధ్యలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోంది. మీరు అసలు ఊహించని వ్యక్తి నుంచి సహాయం అందుతుంది. మీరు ఆల్మోస్ట్ వదిలేసిన పని మళ్లీ ప్రారంభమవుతుంది. ఆ పని పూర్తయితే మీ జీవితమే మారిపోతుంది. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం లేదా ఆస్తికి సంబంధించిన విషయాలలో మీరు పెద్ద విజయాన్ని చూడబోతున్నారు. మీ ఇంట్లో కూడా ఆనందం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ వల్ల గర్వపడే పరిస్థితి వస్తుంది. మీపై గతంలో నవ్వినవాళ్లు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు పడిన కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఇప్పుడు విజయంగా మారబోతున్నాయి. దేవుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం మాత్రం చెయ్యడు అనే మాట మీ జీవితంలో నిజమవుతుంది. మీకు రావలసిన గౌరవం ఇప్పుడు మీ వద్దకు వస్తుంది. చాలా కాలంగా మీ హృదయంలో దాచుకున్న కోరిక నెరవేరే సమయం దగ్గరపడుతోంది. ఈ రోజుల్లో మీరు చూసే కొన్ని సంకేతాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఉదయం సమయంలో వినిపించే కొన్ని మాటలు లేదా అకస్మాత్తుగా కనిపించే వ్యక్తులు మీ జీవితానికి సంబంధించిన సూచనలు ఇవ్వవచ్చు. దేవుడు మీకు ఒక కొత్త దారిని చూపబోతున్నాడు. మీరు భయపడకుండా ముందుకు అడుగు వేస్తే అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. మే 19 తేదీ రాత్రి సమయం కర్కాటక రాశివారికి చాలా కీలకంగా మారబోతోంది. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. చాలా కాలంగా మీ మనసులో నడుస్తున్న సందేహాలకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా కుటుంబం లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒక నిర్ణయం మీ జీవితంలో కొత్త మార్గాన్ని తెరుస్తుంది. ఈ సమయంలో తొందరపరి నిర్ణయాలు తీసుకోకండి. మీ మనసు ఏము చెబుతుందో అది వినండి. ఎందుకంటే దేవుడు మీకు లోపల నుంచి ఒక సంకేతం ఇవ్వబోతున్నాడు. మీరు ఆ సంకేతాన్ని గుర్తిస్తే జీవితంలో పెద్ద తప్పు నుంచి బయటపడగలుగుతారు. ఈ రోజుల్లో కొంతమంది కర్కాటక రాశివారు ఒక కొత్త వ్యక్తిని కలిసే అవకాశముంది. ఆ వ్యక్తి మొదట సాధారణంగా కనిపించినా భవిష్యత్తులో మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఆ వ్యక్తి ద్వారా ఒక కొత్త అవకాశం వస్తుంది. మీరు ఊహించని విధంగా మీ జీవితంలో మార్పులు మొదలవుతాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న సహాయం ఇప్పుడు మీకు లభిస్తుంది. ముఖ్యంగా డి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీకు ఒక అద్భుతమైన సమాచారం అందించే అవకాశముంది. మొదట మీరు ఆశ్చర్యపోతారు. తర్వాత ఆ విషయం నిజమని తెలిసినప్పుడు మీ ఆనందానికి అవధులుండవు. మీరు గతంలో అనుభవించిన అవమానాలు ఇప్పుడు విజయంగా మారబోతున్నాయి. మిన్ను చిన్నచూపు చూసినవారు ఇప్పుడు మీ ముందే మౌనం వహించే పరిస్థితి వస్తుంది. మీరు పడిన కష్టం, మీరు కార్చిన కన్నీళ్లు అన్నీ ఇప్పుడు ఫలితంగా మారబోతున్నాయి. చాలా కాలంగా మీకు రావలసిన గౌరవం ఇప్పుడు మీ వద్దకు వస్తుంది. సమాజంలో మీ పేరు పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒకప్పుడు మీతో మాట్లాడని వ్యక్తులు కూడా ఇప్పుడు మీతో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు తిరిగి వస్తుంది. ఈ సమయంలో విదేశీ యోగం కూడా చాలా బలంగా కనిపిస్తోంది. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. పాస్పోర్ట్, వీసా లేదా ట్రావెల్ డాక్యుమెంట్స్కు సంబంధించిన ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి.
కొంతమంది కర్కాటక రాశివారికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు రావచ్చు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్త వినిపించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. దేవుడు మీకు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు. వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఇంతకాలం నష్టాల్లో ఉన్నవారు ఇప్పుడు లాభాల దిశగా అడుగులేస్తారు. మీకు ఒక పెద్ద డీల్ వచ్చే అవకాశముంది. ఆ డీల్ వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో కోట్ల విలువ చేసే అవకాశం కలిగి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఎవరినీ పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతకం చేసే డాక్యుమెంట్స్ను పూర్తిగా చదివి మాత్రమే నిర్ణయం తీసుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం పెరుగుతుంది. ఇంతకాలం వచ్చిన డబ్బు వచ్చినట్టే పోయేది. కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ చేతిలో డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. సేవింగ్స్ చెయ్యాలనే ఆలోచన వస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మీ వల్ల ఆనందంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు మొదలవుతాయి. కొత్త ఇల్లు కొనడం లేదా ఇంట్లో మార్పులు చేయడం వంటి పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక మహిళ ద్వారా మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. ఆమె మాటలు మీకు ధైర్యమిస్తాయి. మీరు ఆల్మోస్ట్ వదిలేసిన పని మళ్లీ ప్రారంభించడానికి ఆమె ప్రోత్సాహం కారణమవుతుంది. కొంతమంది కర్కాటక రాశివారికి తల్లి ఆశీర్వాదం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. మీరు తల్లిదండ్రుల మాట వినితే పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు చాలా అవసరం. మీ ఆరోగ్యం విషయంలో కూడా ఇప్పుడు మంచి మార్పులు కనిపిస్తాయి. చాలా రోజులుగా ఉన్న మానసిక అలసట తగ్గిపోతుంది. మీరు ప్రశాంతంగా ఉండడం ప్రారంభిస్తారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. రాత్రిళ్ళు ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడితే మళ్లీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దేవుడిపై నమ్మకం ఉంచి ముందుకు వెళితే మీరు ఊహించని స్థాయిలో మానసిక బలం పొందుతారు. ఈ సమయంలో మీరు చూసే కొన్ని కలలు భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలివ్వవచ్చు. ముఖ్యంగా దేవాలయం, దీపం లేదా నీటికి సంబంధించిన కలలు కనిపిస్తే అది చాలా శుభప్రదమైన సూచనగా భావించాలి. మీ జీవితంలో దేవుని అనుగ్రహం పెరుగుతోందని అర్థం. మీరు ప్రతిరోజూ ఉదయం ఓం నమో వెంకటేశాయ అని జపిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే సమయం దగ్గరపడుతోంది. మీరు అనుకున్న పని ఆలస్యంగా అయినా విజయవంతమవుతుంది. దేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు, కాని ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ 4 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మలుపుగా నిలుస్తాయి. ముఖ్యంగా మీరు ఈ సమయంలో చేసే ప్రతీ పని భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించి అడుగువేయాలి. ఈ సమయంలో కర్కాటక రాశివారి జీవితంలో ఒక మహిళ ద్వారా చాలా పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. ఆ మహిళ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఆమె చెప్పే ఒక్క మాట మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్న విషయం ఒక్కసారిగా క్లియర్ అవుతుంది. మీరు ఆల్మోస్ట్ వదిలేసిన పని మళ్లీ ప్రారంభించాలనే ధైర్యం వస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక మహిళ ఇచ్చే సలహాను చిన్నచూపు చూడకండి. ఆ సలహా భవిష్యత్తులో మీ జీవితాన్ని నిలబెట్టే స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మీ ఇంట్లో కూడా మహిళల ద్వారా శుభవార్తలు వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి సంబంధాలు, శుభకార్యాలు లేదా కొత్త సభ్యుడు ఇంటికి రావడం వంటి విషయాలు చర్చకు రావచ్చు. మీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్న విభేదాలు ఇప్పుడు తగ్గిపోతాయి. ఒకప్పుడు మాట్లాడని వ్యక్తులు మళ్లీ కలిసే పరిస్థితి వస్తుంది. మీరు కుటుంబానికి కేంద్రబిందువుగా మారబోతున్నారు. మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు గౌరవించడం ప్రారంభిస్తారు. అయితే ఈ సమయంలో కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న కోపం కూడా పెద్ద అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం కనిపిస్తోంది. మీరు అనుకోకుండా చెప్పే మాటలు ఎదుటివారిని బాధపెట్టే అవకాశముంది. ముఖ్యంగా మే 18 మరియు 19 తేదీల్లో మాటల్లో జాగ్రత్త అవసరం. ఎవరిమీదైనా వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుని మాట్లాడండి. మీరు మౌనం పాటిస్తేనే చాలా సమస్యలు దూరమవుతాయి. దేవుడు మీకు మంచి సమయాన్ని ఇస్తున్నాడు, కాని మీ కోపం ఆ అదృష్టాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీకు అకస్మాత్తుగా పాత జ్ఞాపకాలు గుర్తుకురావచ్చు. గతంలో మీకు జరిగిన అన్యాయాలు, మోసాలు మళ్లీ గుర్తొచ్చి బాధపడే పరిస్థితి వస్తుంది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి,
గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటే వర్తమానంలో ఉన్న అదృష్టాన్ని కోల్పోతారు. దేవుడు ఇప్పుడు మీకు కొత్త జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పాత బాధలను మరచి కొత్త ఆశతో ముందుకు వెళ్ళాలి. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకి ఇప్పుడు ఫలితం రాబోతోంది. మే 18 రాత్రి నుంచి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు మీ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చూసే కలలు, వినిపించే మాటలు, అకస్మాత్తుగా కలిసే వ్యక్తులు అన్నీ కూడా ఒక దైవ సంకేతంలా అనిపిస్తాయి. ముఖ్యంగా దేవాలయం, గంట శబ్దం, దీపం లేదా నీటికి సంబంధించిన కలలు వస్తే అది మీ జీవితంలో శుభకాలం ప్రారంభమైందని అర్థం. కొంతమంది కర్కాటక రాశివారికి రాత్రి సమయంలో దేవుడి కలలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ కలల ద్వారా మీకు భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు చాలా త్వరగా ఫలిస్తాయి. మీరు హృదయపూర్వకంగా కోరుకున్న కోరిక నెరవేరే సమయం దగ్గరపడుతోంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఓం నమో వెంకటేశాయ అని 11 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఒక కొత్త మానసిక బలాన్ని పొందుతారు. ఇంట్లో దీపం వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. చాలా కాలంగా మీ జీవితంలో కొనసాగుతున్న ఒక సమస్య ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటోంది. కోర్టు సమస్యలు, ఆస్తి సమస్యలు లేదా కుటుంబ కలహాలు నెమ్మదిగా పరిష్కారం దిశగా కదుల్తాయి. మీరు నమ్మకం కోల్పోయిన సమయంలో దేవుడు ఒక అద్భుతం చూపించబోతున్నాడు. మీరు ఇది అసాధ్యం అనుకున్న పని కూడా ఇప్పుడు సాధ్యమయ్యే అవకాశముంది. ముఖ్యంగా డి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిలో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఇంతకాలం డబ్బు కోసం పడిన ఇబ్బందులు తగ్గిపోతాయి. కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. కొంతమంది కర్కాటక రాశివారికి అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఇన్హెరిటెన్స్ కావచ్చు, బిజినెస్ ప్రాఫిట్ కావచ్చు, లేదా గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీరు చాలా కాలంగా కోరుకున్న వస్తువును కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. మీపై ఉన్న నరదృష్టి, దుష్టశక్తుల ప్రభావం ఇప్పుడు తగ్గిపోతుంది. మీరు ఇంట్లో ప్రశాంతతను అనుభవిస్తారు. చాలా కాలంగా మీ ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవలు కూడా తగ్గిపోతాయి. మీరు మళ్లీ నవ్వడం ప్రారంభిస్తారు. మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపిస్తుంది. చాలామంది నీ జీవితంలో ఏదో మంచి జరుగుతోంది అని అనిపించేలా మార్పు కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితానికి ఒక మలుపుగా నిలుస్తాయి. మీరు గతంలో ఎప్పుడూ అనుభవించని విధంగా అదృష్టం మీ వైపు తిరగబోతోంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. సమాజంలో మీ స్థానం పెరుగుతుంది. మీ పేరు వినగానే గౌరవంగా చూసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మిన్ను చిన్నచూపు చూసినవాళ్లు ఇప్పుడు మీ విజయం చూసి ఆశ్చర్యపోతారు. చివరిగా ఒక అత్యంత ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీరు దేవుడిపై నమ్మకం కోల్పోవద్దు. ఎంత కష్టం వచ్చినా ఇది కూడా గడిచిపోతుంది అని నమ్మండి. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నారు. మీరు కోరుకున్న కోరిక నెరవేరే సమయం చాలా దగ్గరలో ఉంది. మీ కన్నీళ్లకు ఇప్పుడు ముగింపు రాబోతోంది. మీ జీవితంలో ఆనందం, డబ్బు, గౌరవం, ప్రశాంతత ఒకేసారి వచ్చే సమయం ప్రారంభమవుతోంది. ఓం నమో వెంకటేశాయ.